హలో ఫ్యామిలీ, నమస్తే. వెల్కమ్ టు పింకీ తెలుగు ఛానల్. చూడండి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా. అందుకే చాలా వరకు బొమ్మలన్నీ ఎత్తిపెట్టేసాను. ఇన్ని రోజుల నుంచి ఈ డబ్బాలో ఉన్నాయి. ఈ రోజు ఒకేసారి అన్నీ తీసాం. సో ఇవే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి బొమ్మలు. వచ్చి బొమ్మల మీద ఇంకొక బాక్స్కి వేసి పైన ఎత్తిపెట్టేసిన. ఇది ఇండియన్ ఎమర్జెన్సీకి ఇదిగో ఇట్లా తినేటప్పుడు యూజ్ అవుతాయని మాత్రం పెట్టినాను నేను. చూడండి ఏం చేస్తుంది. చాలా ఉంటాయి మొత్తం. వీళ్ళంతా చూడండి బొమ్మలే. చిరాకు వచ్చి మొత్తం ఒక బాక్స్కి ఇంకో బాక్స్కి బొమ్మలు ఉంటే అన్ని పైన పెట్టేసిన. సెట్ అని పెట్టినాను. 1 minute 39 seconds. అప్పుడు ఆశకు ఉండేది ఇట్లా ఇంత రచ్చ పెద్ద ఇంత బాక్సులు ఇచ్చేసినాను. నాకు 3 years 4 years నుంచి తర్వాత ఇచ్చేసినాను. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు స్టార్ట్ అయ్యాయి. బొమ్మలు ఎత్తి పెట్టుకొని సరిపోతుంది. ఆ బొమ్మలు ఇప్పుడు ఎత్తుపెట్టింటే తమ్ముడన్నా ఆడుకుని ఉంటాడు. ఈ బొమ్మలు కదా, ఈ తీసిచ్చిన బొమ్మలన్నీ ఎత్తిపెట్టి చాలా నైజ్. అసలు ఇచ్చేదానికంటే అమ్మిండొచ్చు కదా. పొల్లి దొల్లి. సో ఈ బొమ్మలతో పెద్ద టాస్క్ అనమాట. చెత్త తోసిన ప్రతిసారి అవన్నీ ఎత్తాలి, మళ్ళీ ఒక్క సెకండ్లో అన్నీ తీసేస్తుంటారు. సో అదే ఆశ చెప్తున్నాను, నా బొమ్మలు ఎందుకు ఇచ్చేసినావు, అన్నీ అమ్మిండొచ్చు కదా అని చెప్తున్నాడు. ఎవరు తీసుకుంటారు నాయన నీ అందమైన బొమ్మలు అని చెప్తున్నా నేనైతే. సో బొమ్మలు అనేది అదొక ఇంకొక పెద్ద టాస్క్ అనమాట. అంటే అవి కొనడం ఓ పక్క, వాటిని ఎక్కడక్కడ పెట్టడము, మళ్ళీ వాటిని దుమ్ము పడకుండా చూసుకోవటము, మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడము. అసలు పని కంటే ఇది ఇంకా ఎక్స్ట్రా పని అనమాట బొమ్మలతో. ఇంకా అలా ఉంటుంది ఇంకా చిన్నపిల్లలతో. బట్ తప్పదు, ఇంకొకసారి తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే మా చిన్నవాడిని తీసుకొని ఇంకా పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ గడ్డి ఉండింది అనమాట. ఇంకా గడ్డిలో కాసేపు పెట్టేసాం అట్లా. ఆపిల్ ఇట్లా తిరుగు, ఇదిగో స్మృతి. ఆపిల్ ప్రతి ఏరియాలో పార్క్ అయితే ఉంటుంది, కానీ మా ఏరియాలో ఏంటంటే పార్క్ ఉంది కానీ ఇంత మంచి గడ్డి లేదు, ఇంత బాగా గ్రీన్గా అసలు లేనే లేదు. అంత ఇసుకగా ఉంటుంది అనమాట, కూర్చోడానికి కానే కాదు. సో ఇది ఆల్మోస్ట్ 2-3 ఏరియాస్ దాటి వచ్చామన్నమాట మేము. ఇలా మంచిగా గ్రీన్గా ఇట్లా ఉంటే ఏంటంటే మనం పిల్లల్ని అలా వదిలేసినా కూడా వాళ్ళు హ్యాపీగా అలా కూర్చొని ఆ గడ్డి పెరుక్కుంటూ అట్లా బాగా కొంచెం యాక్టివిటీ లాగా బాగుంటుంది. ఇంకా అందుకనేసి మేము కొంచెం దూరమైనా ఇట్లా పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ సన్లైట్ కూడా పడుతుంది అనమాట మార్నింగ్. ఇంకా అట్లా వదిలేసామన్నమాట మా యాపిల్ని. ఇప్పుడు మేము వెళ్ళిన పార్క్ కూడా ఇంత గ్రీనరీగా ఎందుకు ఉన్నిందంటే అక్కడ ఉన్న వాళ్ళే మొత్తం షేర్ చేసుకున్నారనమాట వర్క్ ని. వాళ్ళే వాటర్ పట్టడము, చెత్త అంతా ఎత్తడము అలా చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇది బాగా మెయింటైన్ అయ్యి బాగా ఇంత గ్రీనరీగా ఉన్నింది ఈ పార్క్. సో మునగాకు వచ్చింది, ఎంత బాగుందో చూడండి మునగాకు. ఇది మా అపార్ట్మెంట్ కిందనే చెట్టు ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఇది మునగాకు, ఇంత మంచి మునగాకు, ఫ్రెష్ మునగాకు చూసి ఎన్ని రోజులు అవుతుందో. ఎంత బాగుందో. దీంట్లోనా మజ్జిగ చేస్తున్నా నేను. ఇంట్లో కొంచెం సాల్ట్, జీలకర్ర పొడి కొంచెము, అండ్ చియా సీడ్స్ అవి కూడా కొన్ని వేసాను. ఇక్కడ చూడండి, అవి కూడా కొన్ని వేసాను. ఇలా వేసేసి కొంచెం కుండలో పెట్టేస్తే చల్లగా ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. అండ్ ఈ ఎండాకాలం మంచిదన్నమాట. అందుకని ఇట్లా మొత్తం కుండకి వేసేస్తాను.
ఇట్లుంటే చల్లగా ఉంటుంది. ఇక్కడ పెట్టేస్తాను. ఎవరికి కావాలంటే వాళ్ళు గ్లాస్లో వేసుకొని తాగుతూ ఉంటారు అనమాట డే మొత్తము. డైరెక్ట్ తాగే పక్కన పెట్టేస్తాను మీకైతే. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకెటు ఎండాకాలంలో ఎంత నీళ్ళు అయినా ఇంకా దాహం అనిపిస్తూనే ఉంటుంది. ఇట్లా పెట్టేస్తాను. సో పిల్లలు కానీ తాగినా మంచిది అనేసి. ఆల్రెడీ మేమైతే తాగేసాము. మళ్ళీ పెట్టాను. ఇంకా ఇంకొంచెంసేపు ఉన్నాక చల్లబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వాటికన్నిటికీ నీళ్ళు అయితే నింపుతున్నాను. ఇప్పుడు నేను తీస్తున్న ఈ వీడియో వచ్చేసి గోవాకి వెళ్ళే ముందు రోజు నైట్ అనమాట. సో ఇంట్లో చెట్లన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఆ చెట్లు మేము వెళ్ళి వచ్చేసరికి 1 వీక్ వాటర్ లేకపోతే ఖచ్చితంగా చచ్చిపోతాయి. అవి ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్డోర్ అయినా కనీసం కొన్న వాటర్ పట్టాలన్నమాట. అందులోని ఎండాకాలంలో ఇంకా లేకపోతే చాలా కష్టము. అందుకనేసి నేను ఇంకా మొత్తం బట్టలు సర్దుతూ నిన్నాను ఆ రోజు నైట్. ఇంకా అట్లనే చెట్లకు కూడా ఇంకా వాటర్ పెడదాము అనేసి ఇట్లా ట్రై చేస్తున్నాను. నేను మొత్తం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అన్నీ ఎత్తిపెట్టుకొని ఉంటాను అనమాట. ఇట్లా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ అట్లా యూజ్ అవుతాయి అనేసి ఈ బాటిల్స్ అన్నీ ఇట్లా కలెక్ట్గా పడేయకుండా మొత్తం ఒక చోట అయితే పెట్టున్నాను. సో అట్లనే ఈ వాటర్ బాటిల్స్కి అన్నిటికీ ఇప్పుడు వాటర్ పట్టేసి వాటికి ఇట్లా మొత్తం కత్తితో కానీ లేదా సూత్తో కానీ ఇట్లా మొత్తం హోల్స్ పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ బాటిల్స్ అన్నిటికీ ఇట్లా ఇదిగో ఇక్కడ చూస్తారు కదా, దాంతో ట్రై చేసిన నేను స్క్రూ డ్రైవర్తో గుచ్చుదామని. బట్ అది అస్సలు అవ్వలేదు. ఎంత ట్రై చేసినా గుచ్చుతుంటే కూడా అసలు అవ్వలేదు అనమాట. అంటే నా దగ్గర చిన్నది ఉండింది అనమాట. ఇంకా చిన్న దాంతోనే ట్రై చేస్తున్నాను. చిన్న చిన్న హోల్స్ ఉన్నా కూడా చాలు కదా ఒకేసారి రాకుండా అని అట్లా అనుకొని ఇంటెన్షన్తో నేను చిన్న చిన్న హోల్స్ లాగా పెడదామని అయితే గుచ్చినాను. కానీ ఎంతసేపు గుచ్చినా అసలు అవ్వనే లేదు. ఇంకా ఫైనల్గా నేను ఇంకా కత్తికి అయితే షిఫ్ట్ అయిపోయాను. ఇంకా కత్తికి ఎడ్జ్లో కొంచెం షార్ప్గా ఉంటుంది కదా, ఇంకా దాంతోనే అది కట్ అయిందనమాట. ఇంకా సో కత్తితోనే అన్నిటికీ అట్లా మొత్తం గుచ్చి మొత్తం కట్ చేశాను. ఇంక ఇక్కడ చూడండి వాటర్ పడుతున్నాను. ఎక్కువ అంటే కత్తితో కట్ చేసేయడం వల్ల ఏమైందంటే నాకు ఎక్కువ హోల్ అయితే వచ్చేసింది. అంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తున్నాయి అట్లే టైం. అయ్యో ఎక్కువ అయిపోయిందే అని అనుకున్నాను. ఇంకా దాన్ని ఏంటంటే మెయిన్ చెట్టుకి ఎలా పెట్టాలంటే ఒక యాంగిల్లో పెట్టాలన్నమాట. దాన్ని ఏంటంటే ఎక్కువ అట్ ఏ టైం నీళ్ళు పడిపోకుండా డ్రాప్ పడేలాగా దాన్ని ఇంకా సెట్ చేద్దాము అనుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చి ఇంకా నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ మళ్ళా ఎత్తి చూడు, పొద్దున్న చూద్దాం. గట్టిగా అది మొత్తం ఇక్కడే సగం నీళ్ళు పోతాయి. ఇక్కడే పోయేట్టున్నాయి. ఒక చుక్క కూడా సో అలా గోవాకి వెళ్ళే ముందు రోజు నైట్ ఇంక ఇట్లా బాటిల్స్ అన్నిటి వాటర్ పట్టుకొని ఇంకా చెట్లకు అట్లా సెట్ చేసుకోవడమే సరిపోయింది మాకు. ఆ రోజంతా ఒక 1 అవర్ ఓన్లీ చెట్లకే ఇట్లా టైం స్పెండ్ చేసాం అనమాట. బట్టలు కూడా సర్దలేదు, అవి కూడా పక్కన పెట్టేసి ముందు చెట్లకు పెట్టేసి తర్వాత ఇంకా నేను బట్టలన్నీ సర్దడం అట్లా స్టార్ట్ చేశాను, ప్యాకింగ్ అంతా కూడా. ఈ గోవా వీడియోస్ కూడా నేను ఒకటొకటిగా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఛానల్లో. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. గోవాలో ఉన్న డీటెయిల్స్ మొత్తం మేము ఎక్కడ వెళ్ళాము, ఏమేమి చూసాము అంతా కూడా చాలా డీటెయిల్డ్గా ఎవ్రీ వ్లాగ్లో అయితే నేను పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియోస్ ఫొటోస్ అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా సేమ్ పింకీ తెలుగు ఛానలే. అండ్ ఇదనమాట ఈ రోజుటి వ్లాగ్ అయితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో డైలీ వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.